చొరవ, సమయస్ఫూర్తి, ఆదుకునే తత్వం, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ మేళవించిన ఏకైక నాయకుడే. ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందన్న? ప్రజల నుంచి వచ్చిన ఈ బ్రాండ్ని మీరు ఎక్కడో పాడు చేస్తున్నారు అనేసి ఒక మాట వినిపిస్తుందన్న. ప్రజలతో మాట్లాడి ఉంటారు, మీరు ఏ ప్రత్యర్థులతో మాట్లాడి ఉంటారు. జక్కంపూడి ట్యాక్స్ అది లేకపోతే జగన్ ట్యాక్స్ అనేది మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు మన మీద ఏదో బురద జల్లే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటారు. పూజలతో పాటు బురద కూడా చల్లుతారా? ఆటోమేటిక్ చల్లుతారు కదా, ఆటోమేటిక్గా. ప్రజల్ని ఎట్లా సంపాదించుకోవాలి, వాళ్ళ మనసుల్లో మన స్థానం ఎలా సంపాదించాలనే దానికి ఎప్పుడు తాపత్రయపడ్డాను తప్పితే 35-40 వేలు మెజార్టీ తక్కువ వస్తే అప్పుడు మాట్లాడతారు. కానీ ఏమి సాధించారని 35-40 వేలు మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. డబ్బు విషయంలో రాజా గారి చేతికి వెముక లేదు అన్నట్టుగా ఉంటారు. నేనేమంత డబ్బున్నవాడిని కాదు, అంత బాగా ఆర్థికంగా బలమైన వ్యక్తినేం కాదు. పెద్దవాడిని కొట్టి పేదవాడికి పెడతాడు అంటున్నారు కదా, నిజమా? జక్కంపూడి గణేష్ గారు కూడా ఇంకెక్కడి నుంచో టికెట్ కోసం అడుగుతున్నారు అనే మాట వినిపిస్తుంది. స్టిల్ ఈవేళ కూడా మేము కంటెస్ట్ చేయడం అనేది రాజానగర్లో చేయొచ్చేమో, కానీ రాజానగరానికి రాజు ఈ రాజే అనేది అలాగేం కాదు, కానీ దేవుడు కలిపాడు అలాగే అంతే. మిమ్మల్ని కాపు కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉంచిండ్రు. ఆ లెటర్ని బయటికి రానివ్వకుండా కప్పిపూస్తూ ఎలక్షన్ నడిపేశాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు మీకు ఎంపీ మార్గాన్ భరత్ రామ్ గారికి ఉన్న గ్యాప్ ఏంటి అసలుకి? మళ్ళీ అందులోకి వెళ్తే స్టోరీ మనకి. నచ్చిన వారి కోసం, మెచ్చిన వారి కోసం ఎందాకైనా వెళ్ళే వ్యక్తి జక్కంపూడి రాజా. మా అనిలను చెప్పాడా?